పుస్తకం చదివితే జ్ఞానం వస్తుంది అంటారు. కాని కొన్ని పుస్తకాలు చదివితే మన ఆలోచనలే మారిపోతాయి. ఒక కొత్త ప్రపంచం మన ముందు తెరుచుకుంటుంది. తెలుగు సాహిత్యం అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన ఆ 5 అద్భుతమైన పుస్తకాలేంటో తెలుసా? మొదటిది గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం. 100 ఏళ్ల క్రితం రాసిన గిరీశంలాంటి పాత్రలు ఇవాళ కూడా మన చుట్టూనే తిరుగుతున్నాయి. ఇది కేవలం నాటకం కాదు, సమాజంపై చేసిన ఒక ధైర్యమైన తిరుగుబాటు. రెండవది శ్రీశ్రీగారి మహాప్రస్థానం. ఇది కవిత్వం మాత్రమే కాదు, అన్యాయంపై ఎక్కుపెట్టిన అస్త్రం. మరో ప్రపంచం అనే మాటలు ఇవాళ కూడా యువత గుండెల్లో నిప్పులు రగిలిస్తాయి. మూడవది బుచ్చిబాబుగారి చివరకు మిగిలేది. మనసు లోతుల్లో దాగి ఉన్న మనిషికి తనే తెలియని సంఘర్షణలు. ఆ మానవ మనస్తత్వాన్ని అత్యంత లోతుగా విశ్లేషించిన గొప్ప సైకలాజికల్ నవల ఇది. నాలుగవది విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు. భారతీయ ధర్మం, మన సంస్కృతి కాలంతో ఎలా విచ్ఛిన్నమయ్యాయో చెప్పే ఒక మహాకావ్యం. తెలుగు సాహిత్యానికి ఇది ఒక గర్వకారణం. చివరిది గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర. లోకంలో ఇమడలేక తనలో తానే మదనపడే వ్యక్తి కథ. ప్రతి యువకుడు తన జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా చదవాల్సిన పుస్తకం. చరిత్ర తెలుసుకోవడమే కాదు, ఇలాంటి గొప్ప రచనలను కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. ఈ 5 పుస్తకాల్లో మీరు ఏది చదివారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆలోచనలు రగిలించే విషయాల కోసం చరిత్ర సంచారిని ఫాలో అవ్వండి. జై హింద్.